నీళ్ళో రామచంద్ర అంటున్నారు తెలంగాణ రైతన్నలు. పొట్టకచ్చిన చేను తుట్టగట్టిపోయే వరకు నీళ్ల కోస పడలేక గొర్రెలకు మేపుతున్నారు. కాల్వలై పారే నీళ్లు లేవు, కరెంటు మోటార్లు లేవు. కాంగ్రెస్ లీడర్లు ఎడగానొస్తలేరు. రైతన్న కళ్ళల్లో నీళ్లు తప్ప ఎక్కడ నీళ్లు కనిపిస్తలేవు అని ఏడుస్తున్నారట తెలంగాణ అన్నదాతలు. ఇక్కడ చూడుర్రి, పంట ఎండిపోతుంటే ట్యాంకర్లతోని పొలాలు తడుపుతున్నాడుకి తాత. నీళ్లు లేక తిప్పలైతున్నది, సర్కార్ ఏమన్నా సాయం చేస్తుందా అన్నట్టు అడుగుతున్నాడు. ఆర్థిక పరిస్థితి మీ గవర్నమెంట్ నుంచి మాకు సాయం చేయగలుగుతారా? మేము ట్యాంకర్తో నీళ్లు పోపుతున్నాం పొలానికి. ఇక మార్చి ఏప్రిల్ ఉన్నది కదా, పొట్టకొచ్చింది, ఎండిపోతుంది. మేము ట్యాంకర్తో నీళ్లు పోతున్నాం పొలానికి. ఏం చేయాలి? మీ కాలువల్ల నీళ్లు వచ్చేటట్టు ఎట్లాగూ సర్కారు చేస్తలేదు. మేము ట్యాంకర్లతో తెచ్చుకునే నీళ్లకు ఏమైనా పైసలు ఇస్తుందా? పంటలు కాపాడుకునే దానికి అరిగోస పడుతున్నాం, ఆదుకోన్రి అంటున్నాడు. నీళ్లున్న బాయిల కాడికి పోయి పైసలు ఇచ్చి ట్యాంకర్లు తెచ్చుకుంటున్నాం, జర మాకు సాయం చేయండి అన్నట్టు చెప్తున్నాడు. మొత్తం పంట కాపాడుకోలేం కాబట్టి సగం పంటనే తడుపుకుంటున్నామని తనలాడుతున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పాచిల్లా అనే ఊర్లో ఇట్లుంటే, మంచిర్యాల జిల్లా దండపల్లి మాకులపేట ఊర్ల రైతులు కాలువలకు దిగి నీళ్లు ఇయ్యండ్రి అని అడుగుతున్నారు. కడెం కాలువల కనీసం మోకాలు లోతు నీళ్లు కూడా వస్తలేవు. ఈ మాత్రం నీళ్లతోని పంటలు ఎట్లా పండుతాయి? వరలు ఎండిపోతున్నాయి అంటున్నారు. ఇట్లా ఒక కాడ కాదు, తెలంగాణ ఊరుకు ఇదే గోస ఉన్నదట. మరి ఇప్పుడే ఇట్టుంటే ముందు ముందు పంటలు ఎట్లా పడతాయో, సర్కార్ రైతన్నలను ఎట్లా ఆదుకుంటుందో ఏమో గాని అన్నదాతలకు కన్నీళ్లు తప్పేటట్టు లేవు అని అంటున్నారు సర్కార్ పనితనం తెలిసిన జనాలు.